మొన్న వీవీఎస్కి వెళ్తే ఒక చోట ఒక లెసన్ చెప్పాను. ఆ లెసన్ బాగుంది. ఏముందంటే అక్కడ ఒక చిన్నపిల్ల యేసుప్రభుని తెలుసుకున్నాక ఒక ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక ఇంట్లో సువార్త చెప్పాలనుకుంది. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కూడా తీసుకెళ్దాం సండే స్కూల్ కానీ ఓ పూట వెళితే వాళ్ళ నాన్న గద్దిచ్చాడు. కోప్పడి విపరీతంగా కోప్పడి మా పిల్లలు రారు, మళ్ళీ ఒకసారి మా ఇంటికి రాదు, వెళ్ళిపోనాడు. ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభు ఆయన దర్శించు, ఆయన మార్చు, అంకుల్ హృదయం మార్చు అని ప్రేర్ చేస్తుంటే మరి ఒకరోజు సడన్గా ఏడో వీధిలో కనపడగానే ఆయనతో అంటే ఆమెకి అట్లా ఎందుకు చెప్పాలనిపించిందో కానీ చూడు డిఫరెంట్గా ఫారిన్లో ఎక్కువగా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అది ఎప్పుడు కూడా మంచిదన్నమాట. థింక్ డిఫరెంట్. వాచ్మెన్ నీ గారని మరొక కోణం అని పుస్తకం రాస్తాడు. ఎప్పుడు కూడా అందరూ ఆలోచించినట్టే ఉండకూడదు. సో ఆ పాప మంచి కోస్తున్నాడు. ఆమె ఏమడిగిందంటే ఆ పెద్ద ఆయన్ని, వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్ సో మచ్ అని. నిన్ను ఇప్పటికే ఆల్రెడీ నిన్ను ఎంతో ప్రేమించిన యేసు ప్రభుని మీరు ఎందుకు ప్రేమించారు? అంకుల్ మీరు యేసు ప్రభుని ఎందుకు ప్రేమించరు? యేసు ప్రభుని ఎందుకు ప్రేమించరు? ఆ ప్రశ్న మళ్ళీ అడిగిందండి. ఆయన కోప్పడి కొట్టబోతే ఆ పాప వైపు చూస్తే ఆ పాప కళ్ళం నీళ్లు ఉండే, అంటే నిజమైన భారంతో అడుగుతుంది. ఏం చేయలేకపోయాడు. చిన్నపిల్ల వెళ్ళిపోయి ఆఫీసులో నెమ్మదలేదు. సిస్టమ్ ఓపెన్ చేశాడంట. సిస్టమ్ ఓపెన్ చేస్తే మెయిల్స్ చూద్దాం ఈరోజు ఏమొచ్చిన మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ స్క్రీన్ మీద ఇదే కనపడుతుంట. వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్ సో మచ్ అని. నువ్వు ఎందుకు యేసుప్రభుని ప్రేమించు? ఆయన ఆల్రెడీ నిన్ను ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన ఆయన్ను ప్రేమించవా అనే ప్రశ్న వెంటాడుతున్నాడు. నిజమే కదా? అప్పుడు తెలియకుండా ఆయన మనసే ఎంతో ప్రేమించిన ఆయన నువ్వు ప్రేమించవా, నువ్వు ప్రేమ ద్రోహివి, నమ్మక ద్రోహివి అన్నట్లు మనసాక్షి గద్దిస్తున్నాడు. ఆ సిస్టమ్ ముందు పని చేయలేకపోతున్నాడు. అది కనపడుతున్నాడు స్క్రీన్ అంట. వెళ్ళిపోయి టీ తాగుదామని వెళ్తే ఫ్రెండ్స్ అంటే ఈయన ఫీలింగ్ వేరే ఉండేలేక వాళ్ళు ఒక రకంగా చూస్తేనే లేకే వాళ్ళు కూడా ఈయన అడుగుతున్నట్టుందండి. ఎంతో ప్రేమించిన యేసుప్రభుని ప్రేమించవా, నమ్మక ద్రోహి, ప్రేమ ద్రోహి అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ విషయం ఏంటంటే ఈయనంటే ఒక రకంగా ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు. ఆయనకి ఏముందంటే వాళ్ళు అడుగుతున్నట్టు ఉంది. ఆయన డ్యూటీ ముచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఆయనకు 12 మంది పిల్లలు. వాళ్ళు చూస్తే వాళ్ళు అంటే ఈయన ఫేస్ ఒక రకమైన కలరంతో ఉంది హృదయం అంతా. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హార్ట్ అంటారు. ఇది దీని డిస్ప్లే అనమాట. హృదయంలో ఏముంటే ముఖంలో కనపడిద్ది కదా. బాగా హ్యాపీగా ఉంటే దోసకాయ ముఖంలా గుండ్రంగా ఉంటుంది, నవ్వుతా. అదే విచారం ఉంటే సొరకాయ ముఖం అయిద్దాడు. ఏం తేలేదు అనుకో చెప్పి నీ భర్త సొరకాయ ముఖం అయిపోద్ది. చూసారా, అన్నీ తెచ్చిన నాటికంటే ఎక్కువ తెచ్చాడు అనుకో దోసకాయ ముఖం అయిద్దాం ఎటుంటుంది. సో ఆయన ముఖంని చూసి పిల్లలు వాళ్ళు విచిత్రంగా చూస్తుంటే పిల్లలు అడుగుతున్నట్టుందంట. వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్డ్ సో మచ్. ఆయన ఎంతో ప్రేమించాడు, ఆయన అలాంటి ఆయన నువ్వు ప్రేమించవా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి పెందలాడు భోజనం పెట్టి పడుకోబెట్టి పడుకుందామని చూస్తే నిద్ర రావట్లేదు. ఈ ప్రశ్న వెంటాడుతుందంట. వెంటనే దిగి మోకరించాడు. నిజమే, ఆయన యేసుప్రభు సిలువ దర్శనం ఎంతో ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. ఇవన్నీ అర్థమైనప్పుడు